శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెట్ల విజయకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విశాఖ డాబా గార్డెన్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విజయగౌరి ఎన్నో మహిళా ఉద్యమాల్లో పాల్గొని ప్రజాసేవా కార్యక్రమాలు చేశారన్నారు. రాజకీయాలకు, అవినీతికి తావు లేకుండా నిజాయితీగా ఆమె సేవ చేస్తారన్నారు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయుల సమస్యలపై పనిచేసి పరిష్కార దిశగా ఆమెకు ఎంతో అనుభవం ఉందని తెలిపారు. 6 ఏళ్ల కాల ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకు వచ్చారన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి మురళీధర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించబడిన తర్వాత ఈ 18 ఏళ్లలో 14 మందిని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన ఒక ఇండిపెండెంట్ ఫోరంలో ఉన్న మేము ఎన్నిక కావడం జరిగింది. అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రలోనూ కూడా పీడీఎఫ్ ఒక ప్రధానమైన పాత్ర పోషించే ఫోరంగా, ఇండిపెండెంట్ ఫోరంగా ఉంది. మొదట కోరెట్ల విజయగౌరి గారిని గురించి చెప్పే ముందు పీడీఎఫ్ను గురించి 2 మాటలే చెప్తాను. మేము ఉపాధ్యాయులే, లేకపోతే మమ్మల్ని అభిమానించే వాళ్ళే విరాళాలు ఇచ్చి మమ్మల్ని గెలిపించుకోవాలి తప్ప మేముగా ఖర్చు పెట్టే పద్ధతి మా ఆర్గనైజేషన్లో లేదు. 2, మా జీతనాతాలను కూడా మళ్ళీ మేము ఆ సంఘాలకే జమ చేస్తాము. ఇది ఒక విధానాన్ని మేము పాటించాము. దానికంటే కీలకమైంది, నేను కూడా ఎమ్మెల్సీగా ఉండగా 5 మంది ముఖ్యమంత్రులు మారారు. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ వైపుకు ఒరిగిపోకుండా నికరంగా మధ్యలో నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మాత్రమే ఉంటాము. దీన్ని మేము డిక్లేర్ చేసి చెప్తాం. మేము ఏ వైపుకి ఒరిగిపోయే సమస్య లేదే లేదు. విజయగౌరి గారు కూడా ఈ ప్రమాణాలనే పాటిస్తారనే ఉద్దేశంతో ఆవిడకు సుదీర్ఘమైన 40 ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయ ఉద్యమంలోనూ మిగతా ఉద్యమాల్లోనూ ఉంది కాబట్టి ఆమెను ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం అనేటువంటి మిత్రులారా, సందర్భం చాలా సంక్లిష్టమైంది. మరీ ముఖ్యంగా గత 6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగం ప్రయోగాల మీద ప్రయోగాలు చేసిన ఫలితంగా ఇప్పటికీ 6.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలని వదిలేశారు. దాదాపు ప్రాథమిక విద్య పతనావస్థలోకి చేరుకుంది. 32,000 ఉపాధ్యాయ పోస్టులు ఈ కాలంలో రద్దయినాయి. ఇది ఒక వాస్తవం. మళ్ళీ ఇప్పుడు 12,274 ప్రాథమిక పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్ కింద మారితే రేపు జూన్లో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి సంస్కరణలు కన్నా, అంటే ఒక ప్రైమరీ స్కూల్లో మిగతా ప్రైమరీ స్కూళ్ళన్నింటినీ విలీనం చేయడం అనేది కన్నా జరిగినట్టుగానైతే నా అంచనా ప్రకారంగా భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో 24,000 సింగిల్ టీచర్ స్కూళ్ళు వస్తాయి. బాధాకరమైన, దుర్మార్గమైనటువంటి విషయం ఇది. ఈ ప్రభుత్వమైన ఆ ప్రభుత్వమైన అంతా ఒకటే. గారు వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలోనే నేను వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది జరిగింది. మాకు శర్మ గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసి ఈరోజు జరిగేటటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉండి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జిల్లా రాష్ట్ర అవార్డులు కూడా పొంది, అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అనేక సందర్భాల్లో మరి ధర్నాలు, పికెటింగ్లు ఇలాంటి వాటిలో నిరాహార దీక్షల్లో ఆవిడ పాల్గొంటూ అరెస్టులు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నిజాయితీ మరి ముక్కుసూటితనంతో ఆవిడ సమస్యల మీద అవగాహన చేసుకోవటం, ఆ సమస్యల్ని పరిష్కారంలో సంఘాలతో కలిసి పనిచేయటం, ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే మరి మాకు 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో పనిచేస్తే అందరూ మరి జెంట్సే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి మరి ఆ రకమైనటువంటి భావజాలము, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి మహిళ విజయగౌరి గారు మరి పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆవిడ కూడా అంగీకరించారు. 6 సంవత్సరాల పైగా ఉపాధ్యాయ వృత్తి సర్వీస్ ఉంది ఆవిడకి. అయినా దాన్ని వదులుకొని మరి ఈ రోజున మరి పోటీలోకి ఉన్నారు. అయితే మేమంతా కూడా
ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా విజయ్ గౌరి గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి మరి గెలిపించి మరి శాసన మండలిలో పీడిఎఫ్ యొక్క ప్రస్థానం మరింతగా కొనసాగేలాగా చూడాలని అభ్యర్థిస్తూ